హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరోనా మళ్ళీ మొదలైంది. అవునండి, ఇప్పటికే ఇండియాలో 257 కేసెస్ నమోదయ్యాయి. అండ్ ఇదంతా ఒక్క వారంలోనే ఈ కేసెస్ అన్నీ పెరిగాయి. కేరళలో అయితే ఇంకా ఎక్కువ కేసెస్ వచ్చాయని టాకు. మనం నిర్లక్ష్యంగా ఉంటే మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశం చాలా గట్టిగా ఉంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఈ కరోనా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో అదొక డిఫరెంట్ ఫేసు. కొంతమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అండ్ నచ్చిన వాళ్ళని కోల్పోవడం వల్ల అది వాళ్ళకి చాలా బ్యాడ్ ఫేసు. బట్ కొంతమందికి మాత్రం అదొక ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్ ఫేసు. అలాంటి వాళ్ళలో ఒక్కడినే నేను కూడా. యాక్చువల్లీ ఈ కోవిడ్ ద్వారా నాకు ఒక విషయం చాలా క్లియర్గా తెలిసింది. అదే ప్రాణభయం. ప్రాణం మీదకు వచ్చినప్పుడు అందరూ ఒకేలా భయపడతారో దాని ముందు అందరూ సమానమే అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అసలే టీనేజ్ లైఫ్, జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుని కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్న టైంలో అదేదో కరోనా వైరస్ వల్ల అందరికీ జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నారు అని న్యూస్ వచ్చింది. మొదట్లో ఈ కరోనా అనేది కూడా మా నోటికి తిరిగేది కాదు. ఆ వైరస్ వచ్చిన వాళ్ళకే పలానా సిమ్టమ్స్ వస్తాయి అని మళ్ళీ న్యూస్ వచ్చింది. అంతే, ఎవడు కొంచెం గట్టిగా దగ్గినా లేదా నలుగురిలో తుమ్మినా వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళు ఒక 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయి వింతగా చూసేటోళ్ళు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక వారంలోనే చావులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అప్పుడు స్టార్ట్ అయింది ప్రతి ఒక్కడికి అస్సలైన గేమ్. పుట్టి పెరిగిన కాడి నుంచి ముక్కుని చేత్తో మూసుకోవడమే తప్ప మాస్క్తో ముక్కు మూసుకోవడం ఎప్పుడూ జరగలేదు. మొదట్లో అయితే ఆ మాస్క్ వల్ల అసలు గాలి సరిగ్గా ఆడేదే కాదు. కానీ అదొక డూ ఆర్ డై సిచ్యువేషన్ కాబట్టి తప్పలేదు. టైం దొరికితే ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడటానికో లేదా సినిమాకి వెళ్ళటానికో లేదా మనకు నచ్చిన అమ్మాయి ఇంటి వైపు వెళ్ళడానికో ఇలా అస్తమాను ఏదో ఒక వంకతో బయటే చచ్చే మాకు 24 గంటలు ఇంట్లోనే ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. బీర్ తాగడానికి వీలుండేది కాదు, సిగరెట్స్ తాగడానికి వీలుండేది కాదు, నచ్చిన మనుషులను కలవడానికి బయటకు వెళ్దామంటే అస్సలు వీలుండేది కాదు. కనీసం మన బ్రాండ్ సాల్ట్ ప్యాకెట్ తీసుకురావడానికి కూడా ఫ్రీడమ్ ఉండేది కాదు. ఏ చిన్న తుంటర పని చెయ్యాలన్నా కుటుంబం అంతా కళ్ళ ముందే ఉండేది. సో ఏది చేయడానికి వీలయ్యేది కాదు. ఎవ్వరికే చెప్పకుండా బయటకు వెళ్తే బీట్ కానిస్టేబుల్ కొట్టేసేటోడు. ఏ రూట్ లో బయటకు వెళ్ళినా పోలీసులు పట్టుకుని చితక బాధేసేవాళ్ళు. ఒక మనిషి ఏ పని చేయకుండా ఒకే చోట ఉండడం ఎంత కష్టమో అప్పుడే తెలిసొచ్చింది. ఇది ఇలా ఉండగా టీవీలో డైలీ అప్డేట్స్ లో ఏ ప్లేస్ లో ఎంతమంది చనిపోతున్నారో అని లైవ్ న్యూస్ వచ్చేది. ఆ న్యూస్ చూస్తున్నప్పుడు మైండ్లోకి ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి. లైక్ ప్రపంచంలో అందరికీ సాగుతుంది, అలాంటిది మనకు నచ్చని వాళ్ళు లేదా మన శత్రువులు అయిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ కరోనా వచ్చి చచ్చిపోతే బాగుంటుంది కదా అని ఆలోచించే వాళ్ళం. ఇట్ట తయారయ్యారే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? అన్ని నెగిటివ్ థాట్స్ వచ్చాయి. లక్కీగా నిద్రపోతున్నప్పుడు కూడా మా కళలో కూడా వాళ్ళు చచ్చిపోతున్నట్టే కళలు వచ్చేవి. కన్ఫర్మేషన్ కోసం కన్సోల్ చేస్తున్నట్టు ఎలా ఉన్నారు అని మెసేజ్లు కూడా చేసేవాళ్ళం. ఆ రోజుల్లో మా పగలకు ఉండే వాల్యూ అలాంటిది. ఎనీహౌ, జోక్స్ ఆఫ్ పార్ట్, ఈ కరోనా వల్ల ప్రపంచమంతా తలకిందులైపోతుంటే చాలా తక్కువ మందికి మాత్రం ఇదొక మెమరబుల్ టైంగా మారింది. బయట ట్రాఫిక్ ఉండేది కాదు, సో పొల్యూషన్ కూడా ఉండేది కాదు. డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ప్రయాణాలు, పెళ్ళిళ్ళు, పండగలు, దినాలు ఏమీ ఉండేవి కాదు. సెల్ ఫోన్ను కూడా శానిటైజర్లో ముంచే వాడుకునే వాళ్ళం. అప్పటి వరకు వంటింట్లో కూడా అడుగు పెట్టని మగవాళ్ళు వాళ్ళ భార్యల కోసం, పిల్లల కోసం వెరైటీ వంటలు చేసి పెట్టేవాళ్ళు. ఇంట్లో ఇటున్న వస్తువుని అటు పెట్టే తీరిక లేని మాకు డైలీ డెటాల్ వేసి ఇంటికి మార్ఫ్ పెట్టడం, ఇంటి పనుల్లో అమ్మకి హెల్ప్ చేయడం లాంటివి చేసేవాళ్ళం. ఎప్పుడో ఆడటం మర్చిపోయిన రాముడు సీత లాంటివి ఆడటం, సందు దొరికినప్పుడల్లా అష్టాచమ ఆడటం, ఆన్లైన్లో ఫ్రెండ్స్తో లూడో గేమ్లు, పబ్జీ గేమ్లు ఆడటం ఇవన్నీ జరిగేవి. అప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు కరోనా టైం అవ్వడం వల్ల 10th క్లాస్ పాస్ అయిపోవడం, కాచిన వేడి నీళ్ళు మాత్రమే తాగటం, ప్రపంచమంతా ఎవరి కుటుంబాలతో వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండటం. అబ్బా, ఈ మొత్తం జర్నీలో ఈ కరోనా అనేది ఒక్కటి తప్ప మిగిలిందంతా ఎంత బాగుందో కదా. లాక్డౌన్ ఎత్తేసాక ఎక్కడ మనుషులు అక్కడికి వెళ్ళిపోతుంటే అప్పుడు అనిపించేది, అర్రే ఈ లాక్డౌన్ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అనిపించేది. ఈ కరోనా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో విధంగా చాలా పెద్ద ఇంపాక్టే ఇచ్చింది. అలానే నాకు ఒకటి రూపంలో గట్టిగా ఇచ్చింది. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు అసలే సినిమా పిచ్చోడినైన నాకు ఆ టైంలో ఏ మూవీస్ చూడాలో తెలియక పిచ్చిపట్టు తిరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చింది నా లైఫ్లోకి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఈ టిరియన్ లానిస్టర్ అనే క్యారెక్టర్ నా లైఫ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఒక డిస్కషన్లో 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాట మాత్రమే మాట్లాడి వెనక్కి వచ్చేసే నేను ఈ సిరీస్ చూశాక 10 మాటలు మాట్లాడాల్సిన చోట 100 మాటలు మాట్లాడి ప్రతి ఆర్గ్యుమెంట్లో నేనే నెగ్గేంత ఇంపాక్ట్ ఇచ్చింది ఈ టిరియన్ లానిస్టర్ అనే క్యారెక్టర్. సినిమాలో అయినా నిజ జీవితంలో అయినా ఒక 4 అడుగులు ఉండే వ్యక్తిని చూస్తే మనం చాలా కామెడీగానే చూస్తాం, కానీ ఒక 4 అడుగులు ఉన్న ఒక మరుగుజ్జు మనిషి నా లైఫ్లో నాకు ఇన్ని లైఫ్ లెసన్స్ నేర్పిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. లిటరల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కంప్లీట్ చేశాక బయట జరిగే చావులు, కళ్ళ ముందున్న కష్టాలు ఇవన్నీ చాలా వెంట్రుకలా అనిపించాయి. కన్నింగ్ మనుషుల్ని, అవకాశవాదుల్ని ఎలా తెలివిగా డీల్ చేయాలో, తెలివితేటలు ఎక్కడ చూపించకూడదో, వీక్నెస్ని బానిసలుగా మార్చి ఎలా వాడుకోవాలో ప్రతిదీ ఈ క్యారెక్టర్ ద్వారానే తెలుసుకున్నాను నేను. సరిగ్గా అప్పుడే మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడింది. అప్పుడు వచ్చింది నా లైఫ్లోకి ఈ నగరానికి ఏమైంది అనే మూవీ. చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీని. అండ్ ఇందులో ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంటుంది, నాకున్న ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్లో అది కూడా ఒకటే. ఏం కార్టూన్ చూసాడు కౌశిక్ నువ్వు చిన్నప్పుడు? శక్తిమాన్ ఇదే కదా? హీమ్యాన్ రా. హీమ్యాన్ ఏంట్రా? మీ ఇంట్లో శక్తిమాన్ చూసేటోళ్ళం, సిఐడి తెలుగులో చూసేటోళ్ళం. లేదు, శక్తిమాన్ నేను చూసేటోడిని, నువ్వు అప్పుడు కూడా పండుకునేటోడు చూసుకుంటూ. అవుతావేంది బే? అండ్ ఆల్సో చాలా తక్కువ మందికి తెలిసిన ఇంకొక మూవీ ఏంటంటే క్యాపర్నమ్. ఈ మూవీ ఒక 10 ఏళ్ల కుర్రాడి లైఫ్ స్టోరీ. చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఈ సినిమా చివరిలో ది ఎండ్ పడటానికి కొన్ని సెకండ్ల ముందు ఆ అబ్బాయి ఒక నవ్వు నవ్వుతాడు. ట్రస్ట్ మీ, ఈ సినిమా పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే ఆ నవ్వు వెనకాల ఉన్న వాల్యూ తెలుస్తుంది. ఆ పిల్లాడు ఒక్కసారి నవ్వగానే మన కళ్ళంట నీళ్ళు సర్రం జారిపోతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ చాలా చూశాను. లైక్ శవశాంక్ రిడెంప్షన్, దియా, పోన్యో, ఇన్సైడ్ అవుట్ పార్ట్ 1. అండ్ తమిళ్లో ఒక మూవీ ఉంటుంది, అది కేడి అని ఒక ముసలి తాతయ్య మూవీ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది అది కూడా. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో నా లాక్డౌన్ అంతా గడిచిపోయింది. అండ్ కెరీర్ మీద పెట్టాల్సిన ఫోకస్ వీటి మీద పెట్టినందుకు ఫ్యూచర్ కూడా గుడిచిపోయింది. ఈ కోవిడ్ పోయి ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. అప్పుడప్పుడు అనిపించేది ఈ లాక్డౌన్ మళ్ళీ వస్తే ఈసారి జనం ఎలా ఉంటారా అని అనిపిస్తూ ఉండేది. మరి నా నోటిదోలో లేదా జనం నిర్లక్ష్యం వల్ల తెలియదు, కానీ అప్పుడే 257 కేసులు పెరిగాయి ఇండియాలో. ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పెడితే ఈసారి మీరైతే లాక్డౌన్లో ఏం చేస్తారో? చప్పట్లు కొడతారా? క్యాండిల్స్ వెలిగిస్తారా? శానిటైజర్లు, మాస్కులు ముందే కొని ఉంచుకుంటారా? లేదా మీ బ్రాండ్ టానిక్లు ఎక్సెట్రాలు ముందే స్టాక్ పెట్టుకుంటారా? అసలు లాక్డౌన్ అనేది వస్తే ఎలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు? ఫ్యామిలీతోనా, రిలేటివ్స్తోనా, ఫ్రెండ్స్తోనా, లేక ఒంటరిగానా? కామెంట్ చేయండి. బట్ ఐ హోప్ ఈ COVID-19 అనేది మళ్ళీ రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఎవరివైనా ప్రాణాలే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.